So, hello aspirants, welcome back to Competitive Hunters. In this session, we will be going to discuss about SSC CGL 2025 ఎగ్జామ్స్ షిఫ్ట్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు. సో మోస్ట్ ఇంగ్లీష్ ఎక్స్పెక్టెడ్ పేపర్ 1 మనం చూడబోతున్నాము. సో ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ ఫ్యూ ఆస్పిరెంట్స్ I am doing this session, so this will be really helpful for you. And మొత్తం I planned totally 5 papers దీనికి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పేపర్, సో కీప్ సపోర్టింగ్. 5 పేపర్స్ చేశాను అండ్ దాని నుంచి మీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూసి అండ్ అదర్ పేపర్స్ కూడా ఇంకా ప్లాన్ చేద్దాం. సో డైలీ ఒక్కొక్క పేపర్ మీకు అప్లోడ్ అయిపోతుంది మన ఛానల్లో కాంపిటేటివ్ హంటర్స్. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా సెషన్ స్టార్ట్ చేద్దాము. కొత్త ప్యాటర్న్ కి రిలేటెడ్ మొత్తము ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అని చెప్పి నేను ఈ సెషన్ చేస్తున్నాను కంప్లీట్లీ. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. So what first was error spotting. What error spotting? Despite his being warned several times, he refuses anything that might implicate with fraud in the ongoing investigation. So you have to find where the error is. సో మనకి డిస్పైట్ ఇన్స్పైట్ రిలేటెడ్ ఫ్యూ ఎర్రర్స్ వస్తుంటాయి. మనం ఇన్స్పైట్ డిస్పైట్ అనేది రెండు కూడా సేమ్ అయినప్పటికీ, ఓకే, తన సిచ్యువేషన్స్ బాగా ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ తను ఒక మంచి గవర్నమెంట్ జాబ్ సెక్యూర్ చేయాలి అని అనుకుంటుంది. సో అయినప్పటికీ, ఓకే, సో ఆ సెన్స్ లో వస్తుంది మనకి ఇన్స్పైట్ డిస్పైట్. ఓకే, సో ఇన్స్పైట్ ఆఫ్ అనేది కూడా మనం యూస్ చేయొచ్చు, బట్ డిస్పైట్ ఆఫ్ మనం యూస్ చేయలేము. దిస్ ఈజ్ గ్రామటికల్లీ రాంగ్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా స్మాల్ డిఫరెన్స్ అనమాట, బట్ దీని మీద చాలా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి మీకు. సో see, in spite of is correct according to the grammar. In spite of, but is correct, but despite of is wrong. Okay, so అది మీరు గుర్తుపెట్టుకోవాలి, despite of. సో ఇక్కడ despite వచ్చింది కాబట్టి నేను చెప్పేస్తున్నాను. సో despite of is wrong. ఇది కంప్లీట్లీ రాంగ్. దిస్ ఈస్ ది కరెక్ట్. ఇన్ స్పైట్ ఆఫ్ విల్ బి ది కరెక్ట్. ఓకే, అంటే కరెక్ట్ యూసేజ్. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుందాం ఏంటి, ఎక్కడ ఎర్రర్ ఉంది, మొత్తం సెంటెన్స్ చదవండి. మనకి ఎర్రర్ ఇక్కడ అందరూ ఫస్ట్ ఆప్షన్ అనుకుంటూ ఉంటారు, బట్ ప్రిపరేషన్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళైతే ఇక్కడ మనకి ఇంప్లికేట్ విత్ ఉంది. ఇంప్లికేట్ విత్ రాదు, మనకి ఇంప్లికేట్ ఇన్ వస్తుంది. ఓకే, సో ఇంప్లికేట్ ఇన్. సో కరెక్ట్ యూసేజ్ వచ్చేసి ఇంప్లికేట్ విత్ రాదు, ఇంప్లికేట్ ఇన్. అంటే కొన్ని అలానే ఉంటుంది అనమాట. అంటే దీని తర్వాత ఇన్ యూస్ చేయాలి, విత్ యూస్ చేయకూడదు. సో ఇప్పుడు నేను ఇందాక ఇప్పుడు చెప్తా ఇన్స్పైట్ ఆఫ్ డిస్పైట్ అని చెప్పి. ఇన్స్పైట్ లో ఆఫ్ యూస్ చేయొచ్చు, బట్ డిస్పైట్ ఆఫ్ యూస్ చేయకూడదు. అది ఎందుకు అని అంటే అది తీసే రూల్, అంతే, గ్రామర్ రూల్ అనమాట. దానికి ఇంకా రీజన్స్ ఏముండవు. దిస్ ఈస్ నాట్ థియరీ సబ్జెక్ట్. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా కాదు, రీజన్స్ ఉండడానికి, పాస్టులేట్స్ కి అలాగా. సో ఇది అలా బైహార్ట్ చేసేయాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. ది కమిటీ ఇన్సిస్టెడ్ దట్ no member dash any disclosure of the report before the official release date. ఏం వస్తుంది? See the options: make, makes, should make, made. The committee insisted that no member make will be the right answer. No member make any disclosure of the report before the official release date. Okay, next step. ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఇచ్చాడు, ఒక వర్డ్. సో దాన్ని మీరు ఏం చేయాలి, మీనింగ్ చెప్పాలి. ది డిప్లొమాట్స్ టాక్ట్ సేవ్డ్ ది నెగోషియేషన్ ఫ్రమ్ కొలాప్సింగ్ కంప్లీట్లీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాక్ట్? ఇక్కడ అండర్లైన్ వర్డ్ వచ్చి టాక్ట్ అనమాట. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాక్ట్? ఇన్ ది 4 ఆప్షన్స్. టాక్ట్ మీనింగ్ అంటే ఏంటంటే సెన్సిటివిటీ, సెన్సిటివ్. ఓకే, సెన్సిటివ్ థింగ్స్ అండ్ సెన్సిటివ్ సిచ్యువేషన్స్ కొన్ని ఉంటుంది కదా మనకి.
ఓకే. సో, వాటిని మనం ఏంటి డిప్లొమాట్ టాక్టిక్స్ అంటే సెన్సిటివిటీ. హియర్ మనకి ఏంటి సెన్సిటివిటీ, డిప్లొమసీ అనే వస్తుంది. టాక్ట్ మీనింగ్. ఓకే. సో, దీని పీడిఎఫ్ మీరు కావాలి అంటే రివిజన్ పర్పస్ కోసం మీరు కావాలి అని అనుకుంటే ఈ పీపీటీ మీకు మన టెలిగ్రామ్ ఛానల్‌లో సేమ్ కాంపిటేటివ్ హంటర్స్ అని ఉంటుంది. దాని యొక్క లింక్ నేను మీకు కింద కమెంట్ సెక్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆల్సో ఇదే పీపీటీలో మీకు ఒక దగ్గర క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్‌ది, ది సేమ్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్‌ది కూడా క్యూఆర్ కోడ్ మధ్యలోనే ఉంటుంది. సో, అక్కడి నుంచి కూడా స్కాన్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదంటే లింక్ ఇస్తాను వీడియో కింద కమెంట్ సెక్షన్‌లో. సో, ఆ లింక్‌ని క్లిక్ చేసినా కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ అనేది వస్తుంది. ఓకే. ఓకే. సో, ఇక్కడ పారాజంబుల్ ఇచ్చారు. సో, పారాజంబుల్ ఇదైతే ఈజీగానే ఉంది. మనకి కొంచెం కష్టంగా కూడా వస్తూ ఉంటుంది. సో, చూద్దాం. ఏంటి ఫస్ట్ స్టెప్. సో, ఫ్రేమ్ ఇట్. సెంటెన్సెస్ ఫ్రేమ్ మొత్తం టుగెదర్‌గా చేయండి. ఏంటి సీక్వెన్స్ వైజ్ బేస్డ్ ఆన్ ది సీక్వెన్స్. ది ట్రైన్ ఫస్ట్ హ్యావింగ్ బీన్. సో, హ్యావింగ్ బీన్ అని వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఫస్ట్ సెంటెన్స్ కి అయితే రాదు. సో, ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్ సెంటెన్స్ ఉంది ఆప్షన్ 1. సో, ఆప్షన్ 1 ని కొట్టేయొచ్చు. ఓకే. ఆప్షన్ 1 కాదు. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఆర్ క్యూ ఉంది ఫస్ట్ సెంటెన్సెస్ ఆప్షన్స్ లో బేస్డ్ ఆన్ ఆప్షన్స్. సో, ఆర్ క్యూ ఇప్పుడు ఒకసారి చూద్దాం మనము. ది ట్రైన్ ఫైనల్లీ అరైవ్డ్ ఎట్ ది స్టేషన్. ఆర్ చూద్దాము. డ్యూ టు హెవీ రెయిన్ అండ్ ల్యాండ్ స్లైడ్. ఓకే. ది ట్రైన్ ఫైనల్లీ అరైవ్డ్ ఎట్ ది స్టేషన్ అని ఉంది. ఇక్కడ డ్యూ టు హెవీ రెయిన్ అండ్ ల్యాండ్ స్లైడ్ అని ఉంది. సో, మనకి క్యూ ఫస్ట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ లేదు. క్యూ ది ట్రైన్ ఫైనల్లీ అరైవ్డ్ ఎట్ ది స్టేషన్. హ్యావ్ బీన్. ఓకే. ఒకసారి మళ్ళీ అన్ని ఒకసారి చూసుకుందాము. డ్యూ టు హెవీ రెయిన్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ విచ్ caused flooding on tracks. Okay, having been delayed by several hours. సో, మనకి క్యూ ఆప్షన్ అనేది ది ట్రైన్ ఫైనల్లీ అరైవ్డ్ ఎట్ ది స్టేషన్ కదా. అంటే మనకి క్యూ ఆప్షన్ ది ట్రైన్ ఫైనల్లీ అరైవ్డ్ ఎట్ ది స్టేషన్ అంటే ఇది మనకి సెంటెన్సెస్ అన్ని 4 సెంటెన్సెస్ చూసుకుంటే ఇది మనకి లాస్ట్ సెకండ్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఫస్ట్ అయితే ఖచ్చితంగా రాదు. ఓకే. ది ట్రైన్ ఫైనల్లీ అరైవ్ అంటే సిచ్యువేషన్ బ్యాడ్ ఉన్నా సరే అంటే ఫ్లడ్స్ వచ్చినా హెవీ రైన్ వచ్చినా సరే కొంచెం డిలే అయిన తర్వాత అయినా సరే మనకి ట్రైన్ ఫైనల్ గా అరైవ్ అయింది అని చెప్తాము. ఓకే. సో, ఆప్షన్ మనకి ఇక్కడే మనం క్యూని ఎలిమినేట్ చేసేయచ్చు. సో, ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలా బెస్ట్ ఇక్కడ మనకి పారాజంబుల్లో. ప్రతిదీ కూడా మీరు మొత్తం చదివి మీరు మొత్తం ఒక ఆర్డర్ ఫ్రేమ్ చేసుకుని ఆర్డర్ ఉందా లేదా చూసుకునే బదులు ఒక్కొక్కటిగా మీరు ఫస్ట్ సెంటెన్స్ క్యూ క్యూ పిఆర్. ఓకే. పిని ఫస్ట్ ఎలిమినేట్ చేసేసాం. తర్వాత సెకండ్ ఏం ఎలిమినేట్ చేసాం, క్యూ ఎలిమినేట్ చేసాము. ఇంకా మిగిలింది ఏంటి ఆప్షన్, సెకండ్ ఆప్షన్ మిగిలింది. సో, అలాగా మీరు ఇలా ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసి కూడా మీరు ఆన్సర్ ని పెట్టచ్చు. ఓకే. నెక్స్ట్ యాక్టివోయిజం. ఓకే. దే విల్ హ్యావ్ కంప్లీటెడ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్ of the bridge by next month. సో, విల్ హ్యావ్ అని వచ్చినప్పుడు మనకి విల్ హ్యావ్ బీన్ వస్తుంది ఖచ్చితంగా. ఓకే. విల్ హ్యావ్ అనే రాదు. సో, ఆప్షన్ డి అనేది తీసేయచ్చు మనం. సో, దే విల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బ్రిడ్జ్ బై నెక్స్ట్ మంత్ క్వశ్చన్ లో. సో, ఇక్కడ 3 ఆప్షన్స్ లో మనకి విల్ హ్యావ్ బీన్ ఉంది, ఇక్కడ కూడా విల్ హ్యావ్ బీన్ ఉంది, ఇక్కడ కూడా విల్ హ్యావ్ బీన్ ఉంది. సో, ఈ ఒక్క ఆప్షనే మనం ఎలిమినేట్ చేయగలము. అవునా కదా. ఓకే. సో, ఇంకా నెక్స్ట్ ఇంకా వర్బ్ చూద్దాము. కంప్లీటెడ్ అన్నిట్లో కంప్లీటెడ్ అని ఉంది. బై నెక్స్ట్ మంత్ బై దెమ్ అని ఉందా క్వశ్చన్ లో అసలు. దే విల్ ఇక్కడ ఈ డాట్స్ ఉంది కదా అక్కడ డే వచ్చేస్తుంది. బై దెమ్ అయితే రాదు. బై నెక్స్ట్ మంత్ వస్తుంది. సో, ఆప్షన్ సి కూడా పోతుంది, ఆప్షన్ ఏ కూడా పోతుంది. ఇంకా ఫైనలీ ఆప్షన్ బి విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మీ. ఓకే. సో, ఇలా ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మీరు పెద్ద పెద్ద సెంటెన్సెస్ వచ్చినా సరే యూ కెన్ ఈజీలీ సాల్వ్. ఓకే. యూ కెన్ ఈజీలీ సాల్వ్ విత్ ఇన్ మీకు నేను
ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ఎగ్జామ్ అటెంప్ట్ చేసి వచ్చిన తర్వాత నేను ఒక ఒక వీడియో అయితే చేశాను. అంటే పేపర్ ఎలా ఉంది, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏబుల్ టు డూ ఆర్ నాట్, క్వశ్చన్స్ అనేవి ఏ టైప్ లో వస్తున్నాయి, ఇలా నేను ఒక అనాలిసిస్ వీడియో చేశాను. ప్రతి సెక్షన్ ని కవర్ చేస్తూ ఒక లైవ్ సెషన్ అయితే చేశాను. సో అది మీరు లైవ్ సెక్షన్ లోని మీకు అక్కడ కనిపిస్తుంది, సేమ్ మన ఛానల్లోని. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే యూ కెన్ వాచ్ ఇట్. ఓకే, ఎలా వస్తుంది పేపర్, ఏమైనా డిస్టర్బెన్సెస్, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా, సెంటర్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ మొత్తం టెక్నికల్ ఇష్యూస్ కానివ్వండి, మీకు ఎగ్జామ్ పేపర్ పరంగా అన్ని ఒక వీడియో అయితే చేశాను. సో ఎవరికైనా యూస్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని. సో సెషన్ ని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు గైస్. ఓకే, సో ఇక్కడ మళ్ళీ అగైన్ స్పాట్ ది ఎర్రర్. ది సోల్జర్ లేట్ డౌన్ హిస్ ఆర్మ్స్. స్పాట్ ది ఎర్రర్ ఆర్ spot error spotting. This is not error spotting, this is ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ అన్నమాట. ఇది laid down. Sorry, this is not error spotting, I am so sorry. See, laid down is a ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ అడుగుతున్నారు. ఓకే, ది సోల్జర్ లేడ్ డౌన్ హిస్ ఆర్మ్స్ అంటే ది సోల్జర్ ఏం చేశాడు, సోల్జర్ లేడ్ డౌన్, దట్ ఈస్ ఏ ఫ్రేజల్ వర్బ్, దాని మీనింగ్ అడుగుతున్నారు అనమాట. సో దాని మీనింగ్ వచ్చేసి సరెండర్. హీస్ నాట్ స్పాటింగ్ ది ఎర్రర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. She was so tired that she could hardly dash her eyes open. Come on, answer it. చాలా మంది హోల్డ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, బట్ దీనికి ఆన్సర్ హోల్డ్ కాదు, దిస్ ఈస్ రిటైన్. షీ కుడ్ హార్డ్లీ రిటైన్ హర్ ఐస్. ఇక్కడ రిటైన్ అని ఎందుకు వస్తుందంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఎట్ ది సేమ్ టైం దిస్ ఈస్ ది ఇడియం. రిటైన్ హర్ ఐస్ అనేది ఒక ఇడియం అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఇడియం నుంచి కూడా వచ్చింది. కీప్ వన్ ఐ ఓపెన్. ఓకే, కీప్స్ వన్ ఐ ఓపెన్. సారీ, రిటైన్. ఓకే, సారీ, రిటైన్ అని చెప్పారు కదా, ఇట్స్ నాట్ రిటైన్, సారీ, ఇట్స్ ద ఆన్సర్ ఈస్ కీప్. షీ కుడ్ హార్డ్లీ కీప్ హర్ ఐస్ ఓపెన్. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. కీప్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రిలక్టెంట్ కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఏంటి? విల్లింగ్, హెసిటెంట్, ఎంతూసియాస్టిక్ అండ్ రెడీ. రిలక్టెంట్ అంటే రిలక్టెంట్, ఆ వర్డ్ వినంగానే రిలక్టెంట్. ఓకే, అంటే నెగిటివ్ మీనింగ్ వచ్చే వర్డ్ అనమాట. విల్లింగ్ ఈస్ ఎ పాజిటివ్ మీనింగ్, హెసిటెంట్ ఈస్ ఎ నెగిటివ్, ఎంతూజియాస్టిక్ ఈస్ ఎ పాజిటివ్, రెడీ ఈస్ ఎ పాజిటివ్. సో ఇక్కడ మీకు నెగిటివ్ మీనింగ్ ఏమొస్తుంది? ఓన్లీ ఆప్షన్ బి విల్ కమ్. ఓకే, సో ఆప్షన్ బి ఈస్ ది రైట్ ఆన్సర్. ఓకే, అన్విల్లింగ్, హెసిటెంట్. ఓకే, రిలక్టెంట్ గా ఉండడం అంటే ఇష్టం లేకుండా ఉండడం, కొంచెం ఇరిటేషన్ గా, ఓకే, విసుగుతో ఉండడం అనమాట. నెక్స్ట్, యాంటోనిమ్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మీనింగ్ అందరికీ తెలిసిందే కదా. సో ట్రాన్స్పరెంట్ మీనింగ్ కి ఆపోజిట్ ఏంటి? క్లియర్, క్రిస్టల్, ప్యూర్, ఇవన్నీ దాని సినానిమ్స్. ఒపేక్ ఈస్ ఆపోజిట్. అంటే ట్రాన్స్పరెంట్ కి ఆపోజిట్ ఏంటి? ఒపేక్. సో ఒపేక్ అంటే మీకు ట్రాన్స్పరెంట్ గా ఉండదు ఒక ఆబ్జెక్ట్. లైట్ కెనాట్ పాస్ త్రూ ది ఒపేక్ సబ్స్టెన్సెస్ అని అంటాము కదా. ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్స్ లో లైట్ అనేది పాస్ అవుతుంది. సో దట్ ఈస్ ఒపేక్. ఓకే, so this is our Instagram and Telegram channel links, so you can follow us, okay, for all the updates and avail the free opportunities and free PPTs and quiz. Telegram లో మీకు quizzes కూడా కండక్ట్ చేస్తుంటాము. సో అక్కడ మీరు లేటెస్ట్ ప్యాటర్న్ మీద అక్కడ కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. ఓ మై గాడ్, ఇది మనకి తెలిసిందే, చాలా 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 ఫేమస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఈజీ. ఏంటి? తీస్తా. ఓకే, హూ డస్ నాట్ బిలీవ్ కాబట్టి అథీస్ట్. ఓకే, సో అథీస్ట్ ఈస్ ది రైట్ ఆన్సర్. బిలీవ్ చేసే వాళ్ళని థీస్ట్ అంటాము. ఓకే, బిలీవ్ చేయని వాళ్ళని అథీస్ట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ పెసిమిస్ట్ ఒక వర్డ్ ఉంది. సో పెసిమిస్ట్, ఆప్టిమిస్ట్ అంటే ఏంటి? పెసిమిస్ట్ అంటే బ్యాడ్, అంటే కొంతమంది ఉంటారనమాట పర్సన్స్, ఏంటంటే వాళ్ళు నోరు తెరిస్తే చాలు ఏదో ఒకటి నెగిటివ్ గా మాట్లాడుతుంటారా, నీ వల్ల ఏమవుతుంది, మన వల్ల ఏమవుతుంది, అదంతా అంతే, మనకి అసలు ఎప్పుడూ ఇలానే జరుగుతూ ఉంటది, వాళ్ళందరూ
చేస్తారు, మన వల్ల కాదు అది అంటే ఎప్పుడు నోరు తెరిస్తే చాలు మొత్తం నెగిటివ్, అశుభాలు ఇవే మాట్లాడుతుంటారు. సో పెసిమిస్ట్ అంటే వాళ్ళనే అనమాట, వాళ్ళనే పెసిమిస్ట్ అంటాం. అంటే బ్యాడ్ బ్యాడ్ గురించి, బ్యాడ్ లక్ గురించి, ఓకే, దాని గురించి ఎక్కువగా నమ్మే వాళ్ళు, ఎక్కువగా మాట్లాడుతూ ఉండే వాళ్ళని మనం పెసిమిస్ట్ అంటాం. ఓకే, ఆప్టిమిస్ట్ అంటే క్వైట్ ఆపోజిట్, అంటే పాజిటివ్ నేచర్ తో ఉండేవాళ్ళు, పాజిటివ్ వైబ్స్ తో ఉండేవాళ్ళు, ఓకేనా, పాజిటివ్ గా మాట్లాడేవాళ్ళు ఆప్టిమిస్టిక్ నేచర్ అని అంటుంటాము. ఓకే, నెక్స్ట్ త్రో ఇన్ ది టవల్. సో మీకు ఇడియమ్స్ ఏంటంటే లేటెస్ట్ ప్యాటర్న్ లో చాలా అంటే కొత్త కొత్త ఇడియమ్స్, అంటే ఇప్పటి వరకు మనము ఇడియమ్స్ బ్లాక్ బుక్ అని చెప్పి అందరూ ఆ బ్లాక్ బుక్ ని పట్టుకుని అంటే ఒక ఇడియమ్స్ అనేవి కొంతవరకు తెలుసుండేవన్నమాట. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ ఫేస్ లో అంటే ఎడిక్విటీ వచ్చిన తర్వాత నుంచి చాలా కొత్త రకమైన ఇడియమ్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఓకే, సో మీరు ఆ ఇడియమ్స్ తో అంత యూస్ అవ్వదు ఇప్పుడైతే, ఇంకొంచెం కొత్త ఇడియమ్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో త్రో ఇన్ ది టవల్, త్రో ఇన్ ది టవర్, ఫైట్ బ్రేవ్లీ, సరెండర్, హైడ్, పోస్ట్పోన్. ఫైట్ బ్రేవ్లీ ఆన్సర్, సారీ, త్రో ఇన్ ది టబల్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఇడియం యొక్క మీనింగ్ సరెండర్. సో సరెండర్ అవడాన్ని త్రో ఇన్ ది టవల్ అంటాం అనమాట. ఇది కనీసం గెస్ కొట్టేదానికి కూడా లేదు, ఇట్స్ టోటలీ వియర్డ్ గా ఉంది కదా. త్రో ఇన్ టవల్, టవల్ లో త్రో చేయడం అంటే టవల్ లో సరెండర్ అవడము. ఓకే, నేను అలా గుర్తు పెట్టుకోవాల్సిందే. దెర్ ఇస్ నథింగ్ అంటే క్విట్. సరెండర్ అంటే ఏంటి, ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి క్విట్ ఒక టైప్ ఆఫ్ గివ్ అప్ కదా సరెండర్ అంటే, అంతే. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అడుగుతున్నారు. అన్లెస్ యూ విల్ నాట్ వర్క్ హార్డ్ యూ కాంట్ సక్సీడ్. అన్లెస్ యూ విల్ వర్క్ హార్డ్, అన్లెస్ యూ వర్క్ హార్డ్, అంటిల్ యూ విల్ నాట్ వర్క్ హార్డ్, నో ఇంప్రూవ్మెంట్. చెప్పండి, ఇది మనకి బాగా రిలేటెడ్ కదా. అన్లెస్ యూ వర్క్ హార్డ్, unless you will work hard. Oh my god, I think I had said the answer. unless you work hard, ఇక్కడ విల్ అనేది రాదు. సో ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. ఆప్షన్ బి, unless you work hard. ఓకే, నెక్స్ట్ he has been living in the Delhi dash 2015. సి ఇది చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటది, సిన్స్ వస్తుందా ఫ్రమ్ వస్తుందా, ఇప్పుడు చదువుతూనే ఉంటారు బట్ అయినా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ ని దూరం చేయడానికి నా దగ్గర ఒక స్మాల్ అండ్ ఈజీ ట్రిక్ ఒకటి ఉంది. ఎలాగా సిన్స్ ఎక్కడ యూస్ అవుతుంది, ఫ్రమ్ ఎక్కడ యూస్ అవుతుంది అంటే, మీరు ఇప్పుడు పారడైజ్ బిర్యానీకి వెళ్ళారు, ఏదైనా ఒక పాత బేకరీ, పరాచి, ఓకే, కేఎస్ బేకరీ, ఇంకా పారడైజ్ బిర్యానీ, ఇవన్నీ ఎప్పటి నుంచో మనం పుట్టక ముందు నుంచి ఉన్నాయి, 1990s నుంచి ఉన్నాయి, 1999 లో అలాగా. సో అప్పుడు వాళ్ళు అక్కడ ఏం రాస్తారు, ఏదైనా ఒక షాప్ కి అలాగా పారడైజ్ బిర్యానీ వెళ్ళారనుకో, సిన్స్ 1987 లేకపోతే 1999 ఇలాగా సిన్స్ అని చెప్పేస్తారు, కానీ ఫ్రమ్ అని చెప్పేసేయరు. ఓకే, ఇఫ్ యూ మీరు గమనిస్తే బయట ఎక్కడైనా, అంటే మీరు డైలీ వాచ్ చేసే దాని నుంచి యూ కెన్ రిలేట్ ఎవ్రీథింగ్. సో అంటే ఇయర్ ఇచ్చినప్పుడు స్పెసిఫికల్లీ ఒక టైం, ఒక డేట్, ఓకే, స్పెసిఫికల్ ఒక పీరియడ్ ని మెన్షన్ చేసినప్పుడు అప్పుడు మనకి సిన్స్ వస్తుంది. ఓకే, జస్ట్ ఒక డ్యూరేషన్ అంటే 10 years, ఓకే, ఫర్ 5 minutes లేకపోతే ఫర్ 1 hour, ఇలాగా స్పెసిఫికల్గా ఒక ఏమీ లేదు, ఒక పాయింట్ అనేది లేదు, అప్పుడు మనకి ఫ్రమ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 2015 ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో హియర్ యూ విల్ గెట్ సిన్స్. ఓకే, నెక్స్ట్ అకరెన్స్ స్పెల్లింగ్ అడుగుతున్నారు. సో ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మనకి తెలిసిన స్పెల్లింగ్ కూడా మనము మర్చిపోతా ఉంటాం అనమాట. అకరెన్స్, OCCURRENCE, అకరెన్స్. నెక్స్ట్ కమాన్ డూ దిస్, ఈ టైప్ లోనే వస్తున్నాయి అన్నమాట. దీన్ని మనము ఈజీగా ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా మనం చేయొచ్చు. సో ఫర్ ఫ్యూ సెకండ్స్ ఐ విల్ డిసపియర్, పెద్ద క్వశ్చన్ కాబట్టి. ఓకే, ది కాంప్రహెన్సివ్ రిపోర్ట్ విచ్ వాస్ మెటిక్యులస్లీ కంపైల్డ్ బై ఏ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్
was deemed too complex for immediate public consumption by the steering committee. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏమొస్తుంది స్టార్టింగ్ ఆఫ్ ది సెంటెన్స్ లోని, ఫస్ట్ అండర్స్టాండ్ ది సెంటెన్స్ ని అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అనేది ఎవరు ఇచ్చారు, స్టీరింగ్ కమిటీ అనేది ఒక కాంప్రహెన్షన్ రిపోర్ట్ ఇచ్చిందనమాట. విచ్ వాస్ మెటిక్యులస్లీ కంపైల్డ్ బై ఎ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ వాస్ డీమ్డ్ టూ కాంప్లెక్స్ ఫర్ ఇమీడియట్ కన్సంప్షన్ పబ్లిక్ కన్సంప్షన్ బై ది స్టీరింగ్ కమిటీ. సో ఇక్కడ మనకి స్టీరింగ్ కమిటీ అనే ఫస్ట్ మనకి సబ్జెక్ట్ వస్తుందన్నమాట స్టార్టింగ్ లోని. సో స్టీరింగ్ కమిటీ డీమ్డ్ ది కాంప్రహెన్సివ్ రిపోర్ట్. సో ఆప్షన్ ఏ, సో ఆప్షన్ బి అనేది చూడండి, ఒకసారి చదవండి మీరు. ది కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఏ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ meticulously compiled was deemed too complex for the steering committee. సో ఆప్షన్ బి అనేది ఖచ్చితంగా కాదు. ఇంకా ఆప్షన్ సి చూద్దాం. ఏ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ meticulously compiled the comprehensive report which the steering committee deemed too complex for immediate public consumption. ఇది కూడా కాదు. ఆప్షన్ డి అండ్ ఆప్షన్ ఏలో ఏదో ఒకటి ఉండాలి. సో ఇప్పుడు మనము కరెక్ట్ గా ఇంకొకసారి చూద్దాము. క్వశ్చన్ అండ్ సెంటెన్స్ ఒకసారి మళ్ళీ చూడండి. ది స్టీరింగ్ కమిటీ డీమ్డ్ ది కాంప్రహెన్సివ్ రిపోర్ట్ విచ్ ఏ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ meticulously compiled too complex for immediate public consumption. సో ఇక్కడ పబ్లిక్ కన్సంప్షన్ గురించి ఏమి రాలేదు. ఆప్షన్ డి లోని చాలా క్వశ్చన్ లో ఉన్న చాలా వర్డ్స్ టర్మ్స్ అనేవి మిస్ అవుతున్నాయి మీరు గమనిస్తే. సో అందుకని మనం ఆప్షన్ డిని కూడా ఎలిమినేట్ చేసేయచ్చు, అవునా కదా. క్వశ్చన్ లోని మీరు గ్రామర్ మారినా మారకపోయినా ఒక్కొక్కసారి మీకు ఈ వర్డ్స్ ఇవన్నీ కూడా మిస్ అవ్వకూడదు. ఓకే, క్వశ్చన్ లోని ఏ మీనింగ్ అయితే వస్తుందో సేమ్ అది మారిన తర్వాత కూడా ఆన్సర్ లో కూడా సేమ్ అదే మీనింగ్ అనేది తెలియజేయాలి. ఓకే, సో ఆప్షన్ ఏ విల్ బి ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ విల్ గో ఫర్ 16th. సో ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చారు, ది డాగ్ బార్క్ లౌడ్లీ. సో లౌడ్లీ ఇస్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. బిలీవ్ మీ, మీరు ఇది ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే అదే ఇలాంటివి అడగరు కదా, ఏంటి ఏదేదో చేపిస్తుంది అని అనుకోవద్దు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్యాటర్న్ మారింది. ఇంకా మీరు పాత కాలంలోనే ఉంటూ టీసీఎస్ పేపర్సే చేసుకుంటూ ఉన్నారంటే ఇంకా మీ ఫెయిల్యూర్ని నో బడీ కెన్ స్టాప్ యువర్ ఫెయిల్యూర్. సో కొత్త క్వశ్చన్స్ కి మోల్డ్ అవ్వండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. మోల్డ్ యువర్ బ్రెయిన్ ఆల్సో ఫర్ దిస్ లేటెస్ట్ ప్యాటర్న్. సో లౌడ్లీ అనేది ఏంటి, ఇక్కడ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదవకుండా అయితే ఎవరు ఉండరు. గ్రామర్ తెలియాలి అంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన పార్ట్స్ ఆఫ్ స్పీచే. adjective, adverb, verb, noun. వాట్ బార్క్డ్ లౌడ్లీ. సో వర్బ్ గురించి చెప్తుంది ఇక్కడ. బార్క్డ్ అనేది వర్బ్ అవుతుంది. దిస్ ఈస్ ది వర్బ్, బట్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ వర్బ్, దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ లౌడ్లీ. బార్క్డ్ గురించి అడగట్లేదు, లౌడ్లీ గురించి అడుగుతున్నా. సో లౌడ్లీ అనేది వర్బ్ గురించి చెప్తుంది, అంటే బార్క్డ్ గురించి చెప్తుంది. దట్స్ వై లౌడ్లీ విల్ బికమ్ వాట్, అడ్వర్బ్. సో అడ్వర్బ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ది కరెక్ట్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్సెస్ మనకి 4 టైప్స్ ఉంటాయి. ఏంటి? ఎసర్టివ్, ఇంపరేటివ్, ఇంట్రోగేటివ్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కదా. సో ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంట్రోగేషన్ జరుగుతుంది. మూవీస్ లో చూసుంటారు, పోలీస్ మూవీస్ లో లేకపోతే క్రైమ్ మూవీస్ లో, సీరియల్స్ లో ఇంట్రోగేషన్ జరుగుతుంది, లోపల ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి. సో ఇంట్రోగేషన్ అంటే ఏంటి? విచ్ ఈస్ నథింగ్ బట్ క్వశ్చన్స్ ని అడగడం అండ్ ఆ క్రిమినల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం. ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు ఆన్సర్ చేయడం, అదే కదా ఇంట్రోగేషన్ అంటే. సో ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అన్నా కూడా అంతే, అంటే క్వశ్చనింగ్ అంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చాలా మంది బ్లైండ్ గా క్వశ్చన్ మార్క్ ఉంటే అది ఇంట్రోగేటివ్, అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇలాగా
ప్లీజ్ అని ఉంటే అది ఇంకొక టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇలాగా చాలా కొండ గుర్తులు పెట్టేసుకుంటూ ఉంటారు. బట్ అలా కాదు, మీకు సెంటెన్స్ చదివి మీరు తెలుసుకోండి. ఒక్కొక్కసారి నార్మల్ క్యాజువల్ ఎసెప్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా ఎక్స్క్లమేటరీ అండ్ క్వశ్చన్ మార్క్స్ అనేవి కావాలనే పెడుతుంటారు. సో అలా బ్లైండ్ గా మాత్రం పోవద్దు. ఒకసారి జస్ట్ ఆప్షన్ ని చదివి అప్పుడు మార్క్ చేయండి. సో వేర్ ఈస్ షీ గోయింగ్, క్వశ్చన్ మార్క్ ఉంది అండ్ దట్ ఈస్ ఆల్సో ఇన్ ది టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఆప్షన్ బి is the right answer. నెక్స్ట్ అబెండెంట్. అబెండెంట్ కెమిస్ట్రీలో మీకు చాలా చదివినప్పుడు వస్తుంది. విచ్ ఈస్ ది వాట్ ఈస్ ది మోస్ట్ అబెండెంట్ ఎలిమెంట్ ఆన్ ది ఎర్త్ అని చెప్పి. అబెండెంట్ అంటే ఏంటి? ఎక్కువగా దొరికేది అంటే ప్లెంటిఫుల్. ఇక్కడ సినోనిమే కదా అడిగింది. సో ప్లెంటిఫుల్ అనమాట. నెక్స్ట్ పెర్నీషియస్, హార్మ్లెస్, హెల్ప్ఫుల్, డెడ్లీ అండ్ కైండ్. హార్మ్లెస్, హెల్ప్ఫుల్, డెడ్లీ అండ్ కైండ్. దీనికి మనకి ఏం ఆన్సర్ వస్తుంది? హెల్ప్ఫుల్, కైండ్ ఆర్ పాజిటివ్ టైప్ మీనింగ్. హార్మ్లెస్ ఈస్ ఆల్సో పాజిటివ్. డెడ్లీ ఈస్ ఓన్లీ ది నెగిటివ్ సెన్స్. సో ఏమొస్తుంది? పెర్నీషియస్ అంటే హార్మ్లెస్. సారీ, పెర్నీషియస్ అంటే డెడ్లీ. సారీ, ఇట్ ఈస్ ఏ నెగిటివ్ మీనింగ్ ఉన్న వర్డ్ పెర్నీషియస్ అంటే. సో ఇక్కడ మనకి ఆప్షన్ నెగిటివ్ గా ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. సో డెడ్లీ ఈస్ ది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటో ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మీకు ఫ్రేజెస్ అండ్ క్లాసెస్ గురించి ఐడియా ఉండాలి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ది షార్టర్ వే. బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్రేజెస్ అండ్ క్లాసెస్ మీకు స్కూల్ టైంలో వచ్చి ఉంటుంది గ్రామర్ లో. ఓకే, ఫ్రేజెస్ అండ్ క్లాసెస్. సో అసలు ఏంటి ఫ్రేజ్ అండ్ క్లాసెస్? దిస్ ఈస్ అ టైప్ ఆఫ్ సెంటెన్స్. మనకి సెంటెన్సెస్ అన్ని కూడా ఈ ఫ్రేసెస్ క్లాసెస్ యొక్క కాంబినేషన్ లోనే సెంటెన్సెస్ ఫామ్ అవుతాయి. బట్ సెంటెన్సెస్ మనం చదువుతూ కూడా ఫ్రేజ్ అంటే ఏంటో, క్లాస్ అంటే ఏంటో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో క్లాస్ అంటే ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే క్లాస్ లోని ఇట్ విల్ హ్యావ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అండ్ క్లాస్ విల్ హ్యావ్ కంప్లీట్ సెంటెన్స్. కంప్లీట్ సెన్స్ అంటే కంప్లీట్ మీనింగ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ కంప్లీట్ మీనింగ్ ఉంటుంది క్లాస్ లో. అదే ఫ్రేజ్ గురించి వస్తే, ఫ్రేజెస్ గురించి వస్తే సబ్జెక్ట్ వర్బ్ అనేది ఉండదు. ఓకే, వెన్ కమింగ్ టు ఫ్రేజ్ నో సబ్జెక్ట్ అండ్ వర్బ్ ఉండదు. అండ్ కంప్లీట్ మీనింగ్ అనేది కూడా ఉండదు. సో ఫ్రేజెస్ కి ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నట్లయితే ఫ్రేజెస్ కంప్లీట్ మీనింగ్ అనే ఉండదు. సో ఆఫ్టర్ ఏ లాంగ్ వాక్, వెన్ ఐ వెంట్ టు ది రైల్వే స్టేషన్. ఓకే, అలా అంటే హాఫ్ మీనింగే ఉంటుంది. దానికి ఒక క్లాస్ యాడ్ అవ్వకపోతే దాని యొక్క కంప్లీట్ సెన్స్ అనేది ఉండదు. వేర్ కమింగ్ టు క్లాస్, హీ ఈట్స్ మీట్ డైలీ. సో దట్ ఈస్ ఎ కంప్లీట్ మీనింగ్ ఉంది. అక్కడ సబ్జెక్ట్ ఉంది, ఎట్ ది సేమ్ టైం వర్బ్ ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ది క్లాస్. ఓకే, ఇంకా క్లాస్ లోనే 2 టైప్స్ ఉన్నాయి, ఇండిపెండెంట్ క్లాస్ అండ్ డిపెండెంట్ క్లాస్. సో మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. సో కాంప్లెక్స్ సెంటెన్స్ లోని ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, 1 మెయిన్ క్లాస్ ఉంటుంది అండ్ 1 డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. 1 మెయిన్ క్లాస్ ప్లస్ 1 డిపెండెంట్ క్లాస్. సో ఇలా గనక ఉంటే 1 మెయిన్ క్లాస్ అండ్ 1 డిపెండెంట్ క్లాస్ కనుక ఉంటే అప్పుడు మనం దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాము. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక మెయిన్ క్లాస్ అండ్ డిపెండెంట్ క్లాస్ ఎక్కడ ఉంది? హీ రీడ్స్ అండ్ రైట్స్, షీ వర్క్స్ హార్డ్ అండ్ షీ సక్సీడ్స్, ఇఫ్ యూ రన్ ఫాస్ట్ యూ కెన్ క్యాచ్ ది బస్. సో ఇఫ్ యూ రన్ ఫాస్ట్ అని ఉంది కదా, ఇఫ్ యూ రన్ ఫాస్ట్ ఈస్ ఏ ఫ్రేజ్. యూ కెన్ క్యాచ్ ది బస్ అంటే ఇఫ్ యూ రన్ ఫాస్ట్ అనేది సెంటెన్స్ లో ఫ్రేజ్ అనమాట. ఓకే, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఓపెన్ ది డోర్. ఓ మై గాడ్, ఓకే, ఇఫ్
you run far, oh yeah, okay, this is the main clause. If you run fast, okay, sorry, if you run fast is a main clause and you can catch the bus is the dependent clause. Okay, సో మనకి మెయిన్ క్లాస్ ఎట్ ది సేమ్ టైం డిపెండెంట్ క్లాస్ వచ్చింది కాబట్టి దిస్ విల్ బి ది కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ హిట్ ది సాక్ గెస్ చేయండి. గెస్ కొడితే ఖచ్చితంగా రాంగే వస్తుంది దీనికి. ఇడియం ఏదో లక్ ఉండే తప్ప. హిట్ ది సాక్ టు గో టు స్లీప్, టు గెట్ ఇంజూర్డ్, టు వర్క్ హార్డ్, టు ఫైట్. హిట్ ది సాక్ అంటే ఏంటో తెలుసా? You will shock if I tell the correct answer. To go to sleep, hit the sack ante to go to sleep is the correct answer. Okay, neither of the boys dash absent yesterday. Neither of the boys dash absent yesterday were, was or have been. నేదర్ ఆఫ్ ది బాయ్స్ వాస్ అబ్సెంట్ ఎస్టర్డే. చాలా మంది వర్ అనుకుంటారు, బట్ మనం ఇక్కడ దేని బట్టి మనం ఈ వాస్ వర్లు తీయాలి అని అంటే బాయ్స్ బట్టి, ఆన్ బేసిస్ ఆఫ్ బాయ్స్ బట్టి కాదు, ఆన్ బేసిస్ ఆఫ్ నైదర్. ఓకే, ఆన్ బేసిస్ ఆఫ్ ది నైదర్ వీ హ్యావ్ టు టేక్ వెదర్ ఇట్ ఈ సింగులర్ ఆర్ ప్లూరల్, నాట్ ఆన్ బేసిస్ ఆఫ్ ది బాయ్స్. సో నైదర్ అనేది సింగులర్ కాబట్టి విల్ టేక్ వాస్. Next, new policy will dash many problem of for small businesses. New policy will solve, create, eliminate, remove. Will create many problems for small businesses. Next, identify the parts of speech of word book. So I need to book a flight. I need to book a flight. ఏ parts of speech చెప్పండి. ఇక్కడ బుక్ అనేది ఏమవుతుంది? ఐ నీడ్ టు బుక్ ఏ ఫ్లైట్. దిస్ బుక్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. ఓకేనా, బుక్ విల్ బికమ్ ఏ వర్బ్. ది వర్బ్ ఈస్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ బుక్ అకార్డింగ్ టు ది సెంటెన్స్. వాట్ ఈస్ ది కరెక్ట్ సినోనిమ్ ఆఫ్ అబ్ఫుస్కేట్? ఏంటి? క్లారిఫై, కన్ఫ్యూజ్, ఎక్స్ప్లెయిన్, ఎల్యూమినేట్. Confuse will be the correct answer for this question. Expand, తెలుసుగా, ఎక్స్పాండ్ యాంటోనిమ్ అడుగుతున్నారు. ఆపోజిట్, వాట్ ఈస్ ఆపోజిట్ ఆఫ్ ఎక్స్పాండ్? ఎక్స్పాండ్, కాంట్రాక్ట్. ఓకే, కాంట్రాక్ట్ అవ్వడం. ఓకే, సో ఆప్షన్ సి విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. Yeah, here we have completed our 25 questions, guys. సో ఈ సెషన్ మీరు లాస్ట్ వరకు చూసారు, ఇప్పటి వరకు వాచ్ చేశారంటే ఖచ్చితంగా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ సెషన్. సో ఖచ్చితంగా పేపర్ 2 కూడా వస్తుంది, ఇంగ్లీష్ అండ్ ఆల్సో జనరల్ స్టడీస్ మీద కూడా నేను చేస్తాను. ఎక్స్పెక్టెడ్ పేపర్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఫర్ దిస్ ఇయర్ 2025. సో కీప్ సపోర్టింగ్ మీ. మీరు ఏమి చేయవసరం లేదు, సపోర్ట్ చేస్తూ ఉండండి. దట్స్ ఎనఫ్ ఫర్ మీ, దట్స్ ఆల్ ఐ వాంట్. సో ఇట్ విల్ బూస్ట్ మీ, అంటే నాకు ఒక బూస్ట్ లా యాక్ట్ చేస్తుంది. సో ఐ కెన్ డూ ఫ్యూ మోర్ వండర్ఫుల్ సెషన్స్. ఓకే, సో ఇలాంటి మంచి క్లాసెస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అయిపోండి ఫర్ ఆల్ అప్డేట్స్, ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ పీపీటీస్ అండ్ పీడిఎఫ్స్. ఓకే guys, I'm closing this session. See you in the next beautiful session. Until then, take care. Bye.